హనుమకొండ జిల్లా గోపాల్పూర్లోని కనకదుర్గ చిట్ ఫండ్ కార్యాలయంలో ఓ బాధితుడిని యాజమాన్యం నిర్బంధించింది. కనకదుర్గ చిట్ ఫండ్ వారు తనకు రావాల్సిన డిపాజిట్ డబ్బులు ఇవ్వకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి తప్పించుకుంటున్నారని కనపర్తికి చెందిన ధర్ముల ప్రతాప్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రావాల్సిన డిపాజిట్ డబ్బులు ఇవ్వాలని కార్యాలయంలో బైఠాయించాడు. అయితే అర్ధరాత్రి అయినా యాజమాన్యం పట్టించుకోకుండా బాధితుడు కార్యాలయంలో ఉండగానే తాళం వేసుకుని వెళ్ళిపోయారు. ప్రస్తుతం ప్రతాప్ను కార్యాలయంలోనే ఉంచి తాళం వేసిన వీడియో వైరల్గా మారింది. పని చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని సంపాదించుకున్న పైసలన్నా నాకు అవి చాలా అవసరం ఉన్నాయన్నా కానీ నా పైసలు ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా మా అన్న ఉన్న మా తమ్ముడు నాకు తోడుగా ఉంటే మీరు ఇక్కంటే మీ మీదనే కేసు పెడతాం, మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని వాళ్ళని బయటకు వెళ్ళగొట్టిండు. నేను ఒక్కనే చిట్ ఫండ్ ఉన్నానా, చూడండి చిట్ ఫండ్లు ఎవరు లేరు. నా పైసలు అడిగితే మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోమంటుళ్ళు. చూడండి అన్న, చిట్ ఫండ్లు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. నైట్ ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. వాళ్ళు నైట్ వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు ఈ పైసలు అడిగినందుకు చంపినా అని ఆశ్చర్యపోయిన అవసరం లేదన్న. ఇది నేను నా మిత్రులకు వీడియో పంపిస్తున్నా. హనుమకొండ జిల్లా గోపాల్పూర్లోని కనకదుర్గ చిట్ ఫండ్ కార్యాలయంలో బాధితుడిని యాజమాన్యం నిర్బంధించింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, హనుమకొండ జిల్లా గోపాలపూర్లోని కనకదుర్గ చిట్ ఫండ్ కార్యాలయంలో యాజమాన్యం తీరుపై ఇప్పుడు జిల్లాలో సర్వత్రా చర్చ కొనసాగుతుంది. యాజమాన్యం తీరు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, బాధితుడిని ఎందుకు నిర్బంధం చేశారనే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ బాధితులంతా కూడా నిన్న ఉదయం నుంచి కూడా చిట్ ఫండ్ కార్యాలయం నుండి నిరసన వ్యక్తం చేసి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు, ఆ చిట్టికి సంబంధించినటువంటి వ్యవహారాలతో కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తే తనకు రావాల్సిన డిపాజిట్ డబ్బుల కోసం అక్కడ నిరసన వ్యక్తం చేసినా కూడా వాళ్ళు ఎవరు యాజమాన్యం పట్టించుకోకుండా రాత్రి అయినా కూడా చిట్ ఫండ్ కార్యాలయంలోనే బాధితుడిని వదిలి వెళ్లి ఉద్యోగులంతా తాళం వేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కమలాపూర్ మండలం కాన్పర్తి గ్రామానికి చెందినటువంటి ధర్ముల ప్రతాప్ ఉదయం నుంచి బైఠాయించి డబ్బులు ఇస్తామని రాత్రి వరకు నమ్మించి వెయిట్ చేయించారంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో ద్వారా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఆ తర్వాత ఈ రోజు డబ్బులు లేవు, మరో రోజు రావాలని బుకాయించినటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలుగా ఇలానే ఇబ్బంది పెడుతున్నట్టు కూడా ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. డబ్బులు ఇవ్వనిదే ఇక్కడ నుంచి వెళ్ళను ప్రతాప్ కార్యాలయంలోనే బైఠాయించడంతో బాధితుడు ఆ కార్యాలయంలో ఉండగానే చిట్ ఫండ్ కార్యాలయం యాజమాన్యం తాళం వేసుకుని వెళ్లడంతో బాధితుడు చిట్ ఫండ్ అంతా కూడా కార్యాలయంలో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కూడా ఒక్కనే గడిపానని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాకు వీడియోలను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాధితుడు చెప్పినటువంటి వివరాలు కనుక చూస్తే 5 సంవత్సరాల క్రితం 5 లక్షల రూపాయల సంవత్సరం కోసం డిపాజిట్ చేశాను. ఆ డిపాజిట్ చేసినటువంటి సమయం అయిపోవడంతో 2021 నుంచి తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగినా తన ప్రమేయం లేకుండా డిపాజిట్ రెన్యువల్ చేశారు. ఎన్నిసార్లు తన డబ్బులు తనకు కావాలని ఇవ్వాలని అడిగినప్పటికీ కూడా కనకదుర్గ చిట్ ఫండ్ యాజమాన్యం పట్టించుకోవట్లేదని కూడా బాధితుడు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2 సంవత్సరాల కార్యాలయం చుట్టూ తిరుగుతూ 2 సంవత్సరాల నుంచి అడిగి ఆవేదన వ్యక్తిస్తూ కుటుంబ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇన్ని లక్షల రూపాయలు ఇక్కడ ఉంటే ఎలా జీవనం కొనసాగిస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఆందోళన చెందారు. తప్పకుండా తన డబ్బులు ఇవ్వాలంటే కూడా చిట్ ఫండ్ యాజమాన్యాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడంతో సెల్ఫీ వీడియో తీసి మిత్రులకు కావచ్చు, మీడియా సంబంధించిన వారందరితో పంపించిన పరిస్థితి. ఎలాగైనా తాను కష్టపడి డిపాజిట్ చేసినటువంటి డబ్బులు తనకు ఇప్పించాలని కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఆ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, కనకదుర్గ యాజమాన్యం ఇప్పటికైతే స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి నుంచి కూడా ఒంటరిగానే ఆ బాధితుడు ఆ ప్రతాప్ అక్కడ ఆఫీసులోనే గడిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ వ్యవహారానికి సంబంధించి కనకదుర్గ చిట్ ఫండ్స్ మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, కనకదుర్గ ఆ చిట్ ఫండ్ యాజమాన్యం ఇంకా ఎలాంటి ఆగడాలకు చేస్తుందో చూడాలి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.